ఆర్సీబీ వర్సెస్ ఎంఐ నిన్న మ్యాచ్ చూస్తున్నంతసేపు కూడా చూస్తున్నారు కదండి ఫోటో ఇలాగే అనిపించింది. ఇద్దరు చక్కటి మిత్రులు, ఇండియన్ టీంకి ఎంతో కాలం పాటు సేవలు అందజేసినటువంటి ఇద్దరు ఆటగాళ్ళ కలయిక అనేది చాలా చాలా ఆనందం అయితే కలిగిందండి. దాని తర్వాత అసలు ఒకనొక స్టేజ్లో అసలు ముంబై ఇండియన్స్ గెలుస్తుందా అనిపించింది అనమాట. అసలు ఏం బాధుడండి, విపరీతమైన బాధుడు. తిలక్ వర్మ అండ్ మన హార్దిక్ పాండ్యా అనమాట సిక్సర్లతో విరుచుకుపడ్డం అనేది నేను చూశాను. కానీ సూర్యకుమార్ యాదవ్ ఎందుకో రన్స్ కొట్టడానికి చాలా చాలా ఇబ్బంది పడ్డాడండి. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఫీల్డింగ్లో మనం కూడా ఒక్కొక్కసారి కొన్ని క్యాచ్లు వదిలేస్తాం కదండి. అలాగే నిన్న సూర్యకుమార్ యాదవ్ ఇచ్చినటువంటి 2 క్యాచెస్ అనుకుంటా ఆర్సీబీ ఫీల్డర్లు అంత ఎలా వదిలేస్తారో నాకైతే అర్థం కాలేదండి. అయితే ఒక విషయం అండి, ఆర్సీబీ కెప్టెన్ ఎవరైతే రంజిత్ పటీదార్ ఉన్నారో అతను మంచి ఫామ్ మెయింటైన్ చేస్తూ చాలా చాలా చక్కటి ఆటతో చాలామందిని అలరిస్తున్నాడండి. నిజంగానే టఫెస్ట్ మ్యాచెస్ అనేవి అవుతాయి అన్నమాట. ముంబై ఇండియన్స్ కూడా అసలు గెలిచే సత్తా ఉంది. లాస్ట్ ఓవర్లో 19 రన్స్ ఏవో కావాల్సి వచ్చిందనమాట. సరే అక్కడ తడబాటుకు గురయ్యారు, అది వేరే సంగతి. కానీ ఆ ముందు ఓవర్లో మాత్రం విపరీతమైనటువంటి సిక్సర్లతో విరిచిపడినటువంటి విధానం అనేది సూపర్లని ఎంతో 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 ఆకట్టుకుందండి. కాకపోతే ఏంటంటే ఈ ఫస్ట్ ఓవర్స్లో వికెట్ కోల్పోవడం అనేది ఏ టీంకైనా సరే కొంచెం నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్కి ఒత్తిడికే గురి చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో మరి ఇక రోహిత్ శర్మ గారి గురించి మనం ఏం చెప్తామండి. ఇద్దరిలో కోహ్లీ అయితే ఎంతో అరడించాడు, నిన్న బ్రహ్మాండమైన ఆడ 2 సిక్సర్లు కూడా కొట్టాడు. సో తర్వాత రోహిత్ మాత్రం ఇంకా యాస్టీజ్ అండి, ఆయన గురించి పెద్ద మనం చెప్పడానికి కూడా ఏం లేదు. ఇప్పుడు 10 మ్యాచెస్ ఆడి 1 మ్యాచ్లో బ్రహ్మాండంగా ఆడి మిగతా మ్యాచెస్ అన్నింటిలో కూడా బాగా ఆడకపోవడం వల్ల దాంతో పెద్ద అంటే చాలామంది అభిప్రాయం కావచ్చు, గొప్ప ఆటగాడే కావచ్చు, ఏ ఆటగాడికైనా సరే ఆట ఆడుతున్నంతసేపే మంచి ఆట కళా నైపుణ్య ప్రదర్శన సేపు మాత్రమే గౌరవం అనేది ఉంటుందన్నమాట. దాని తర్వాత పెద్ద ఎవరు కూడా పట్టించుకోరండి. ఏదైనా సరే అటు మూవీ రంగంలో అయినా తీసుకోండి, ఇటు క్రికెట్ రంగంలో అయినా తీసుకోండి, మనం ఎంతసేపు మన ప్రదర్శన మనం ప్రదర్శిస్తాం చూడండి, అంతవరకే ఉంటుంది. కానీ గతాన్ని చూసి మనం నెత్తిన కూర్చోబెట్టుకోవడం అనేది పెద్ద జరగకపోవచ్చు అనమాట. కాకపోతే ఆర్సీబీ మాత్రం పాయింట్ పట్టికలో సెకండ్ స్టేజ్కి వచ్చిందండి. చూడాలి ఈసారి ఆర్సీబీ విన్నర్ అవుతుంది.